తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ గారి అధ్యక్షతన వార్డు సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలు మరియు ఇతర అంశముల గురించి చర్చించడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్, పరిసరాల పరిశుభ్రత, డ్రైనేజీ క్లీనింగ్, వీధి దీపాల ఏర్పాట్లు, ఋతుపవనాల సన్నద్ధత, జల్ భగీరథ, నీటి నిర్వహణ, పచ్చదనం, మొక్కల పెంపకం, ఇంద్రమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్స్, కొత్త పింఛన్, తడి పొడి చెత్త వేరు చేయడం గురించి, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా త్రాగునీటిని వృధా చేయకుండా చూసుకోవాలని తెలియజేయడం జరిగింది. మరియు వార్డు సభల్లో ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలను గుర్తించి సమస్యలను ప్రాధాన్యత ప్రకారం రిజిస్టర్లో నమోదు చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ పోచం, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఆర్పి విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ కవిత, వివో మిర్యాల కార్ మమత, ఆశా కార్యకర్త, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీ 5వ వార్డులో వార్డు సభ నిర్వహించడం జరిగింది. మా 5వ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో పెన్షన్ గురించి కానీ, డబుల్ బెడ్రూమ్ గురించి కానీ, ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ మేము ఒకటే మాట ఇచ్చినాం, ఎలాంటి పనులైనా మేము చేయగలమని ఒక భరోసా ఇచ్చినాం వారికి. అలాంటి ఇప్పుడు వర్షాకాలం దృష్ట్యా పరిసరాల పరిశుభ్రత, అలాగే స్వచ్ఛ సర్వేక్షణ, వాటన్నిటి గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మేము కొత్తగా జేసీబీ అడిగినాం మున్సిపల్ వాళ్ళని. ఆ జేసీబీ తీసుకొచ్చి మున్సిపల్లో ఇక్కడ మన 5వ వార్డులో ఉన్న డ్రైనేజీ అంతా క్లియర్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇచ్చినాం. మేము మంచినీటి సమస్య కూడా తీరుస్తామని చెప్పినాం. ఇంకా వారి ఏ సమస్యను వాటన్నిటి గురించి వారు దరఖాస్తు చేసుకుంటే వాటన్నిటిని పరిష్కరిస్తామని వారికి తెలియజేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన 5వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఎన్నికైన సందర్భంగా 100 రోజులు పూర్తయిన సందర్భంగా మా వార్డులో జరిగేటువంటి మేము చేసిన కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇలాంటి సమస్యలు లేకుండా డ్రైనేజ్ సమస్య అయినా కానీ, ఈ వార్డు సమస్య అయినా కానీ, లేకపోతే పచ్చదన పరిశుభ్రత గురించి కానీ ఏ సమస్య కానీ ఏ ప్రాబ్లం లేకుండా 100 రోజుల్లో ఎలాంటి సమస్య రాకుండా తీర్చడం జరిగింది. మనకు వాటర్ సమస్య ఒక దినం రావడం జరిగింది. అయినా కానీ మేము తక్షణమే స్పందించి 24 అవర్స్లో మన బావి మోటార్ కనబడుతూనే దాన్ని రిపేర్కి ఇచ్చి మళ్ళీ సాయంత్రం వరకు యథావిధిగా వాటర్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చైర్మన్తో మాట్లాడడం జరిగింది, కమిషనర్తో మాట్లాడి, ఏఆర్తో మాట్లాడి వాళ్ళకి ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన వార్డులో ఎలాంటి వాటర్ సమస్య లేకుండా సమస్య తీర్చడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో మనకు చేతి పంపుల నిర్వహణ కూడా మేము అధికారుల దృష్టి తీసుకెళ్దాము, కమిషనర్తో మాట్లాడాము, చైర్మన్తో మాట్లాడాము. ఎక్కడైతే బోర్లు మరమ్మతులు కావాలనో ఆ బోర్లు మరమ్మతుల కోసం కూడా మేము నివేదిక సమర్పించడం జరిగింది. వాటిని కూడా తక్షణమే ఆ బోర్లు రిపేర్ చేపిస్తున్నాము. తర్వాత మనకు రాబోయే కాలంలో వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తము చాలా దుర్భరంగా ఉంది కాబట్టి ఆ డ్రైనేజ్లోని సిల్ట్ను తీయాలంటే జేసీబీ అవసరం. జేసీబీని కూడా మన కమిషన్ దృష్టి తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది. త్వరలోనే జేసీబీ తీసుకొచ్చి ఎక్కడైతే డ్రైనేజీలు కూరుకుపోయినాయో ఆ డ్రైనేజ్ ఉన్నటువంటి చెదాన్ని మొత్తం క్లీన్గా మొత్తం శుభ్రపరిచి మంచి బ్లీచింగ్ చేసి వర్షాకాలం దృష్ట్యా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఎక్కడ వాటర్ అక్కడ వెళ్ళేటట్టుగా క్లీన్ చేయడం జరుగుతుంది. మనది 5వ వార్డు అనేది కొంచెం మనది ముంపు ప్రాంతానికి ఉంటుంది కాబట్టి వాటర్ ఎప్పటికీ వర్షాకాలం దృష్టి నీళ్ళు మునిగిపోతున్నాయి కాబట్టి ఆ సమస్య కూడా రాకుండా తక్షణమే ఎక్కడైతే వాటర్ మనకు ఫ్లో అవుతున్నాయో, ఎక్కడైతే ఆగుతున్నాయో ఆ ఆగే సందర్భంలో కచ్చా డ్రైన్లు కూడా కొడుతున్నాము. ఈ 2-3 రోజుల కచ్చరాయిలు కొట్టి ఆ వాటర్ ఎక్కడ ఆగకుండా వెంగళ సునీత ఇంటి కాంచెల్లి కిందికి వెళ్ళి డైరెక్ట్ మనం యథావిధిగా కిందికి రైల్వే ట్రాక్ కిందికి వెళ్ళే మోరి కాంచెల్లి ఒక 10 ఫీట్ల వెడల్పుతోని కచ్చరాయిలు కొట్టి నీళ్ళు ఎక్కడ ఆగకుండా వాటన్నింటినీ కూడా క్లియర్ చేయించడం జరుగుతుంది. త్వరలో రాబోయే 4-5 రోజుల్లో కూడా వాటిని కార్యక్రమం చేస్తున్నాము. ఇంకోటి మనకు రైల్వే ట్రాక్ పక్క పండు కూడా చాలా చెట్లు వెళ్ళిపోయినాయి. అది కూడా మన రైల్వే మేనేజర్తో మాట్లాడడం జరిగింది, వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరిగింది. మనతో మాట్లాడుతున్నాము. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లను కూడా మొత్తం జంగిల్ క్లియర్ చేయించి ఎలాంటి ప్రాబ్లం రాకుండా వర్షాకాలం దృష్ట్యా ఎవరికి వ్యాధులు రోగాలు రాకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా దోమల సమస్యలు ఏమి లేకుండా కూడా ఆ చెట్లు కూడా క్లియర్ చేపిస్తూ త్వరలోనే అక్కడ కూడా బ్లీచింగ్ ఇచ్చి మంచి అడవి నుంచి కూడా ఇక మన ముదిరి రైలు ఇంటి కాల్చెల్లి చివరి మళ్ళీ మోరి వరకు ఆడ కూడా కచ్చడాన్ని కొడుతున్నాము. అది కూడా క్లియర్ చేస్తాము. ఎలాంటి సమస్య లేకుండా త్వరలోనే వార్డులకు ఎలాంటి సమస్య లేకుండా త్వరలో మనకు కూడా లైట్ కూడా రావడం జరుగుతుంది. ఆ లైట్లను కూడా ఎక్కడెక్కడైతే మనకు పెద్ద లైట్లు అవసరమో అక్కడ పెద్ద లైట్లు ఇవ్వడం జరుగుతుంది. ఏ సమస్య లేకుండా
చేస్తున్నాము. కరెంటు పోల్ కూడా ఏ గారితో మాట్లాడడం జరిగింది. మన కరెంటు పోల్ కూడా ఈ మధ్యలో 4 రోజులు మన కరెంటు పోల్ కొత్త వస్తున్నాయి, అవి కూడా వేపిస్తున్నాము. ఇంకా మన వార్డులో ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రజలు మా దృష్టి తీసుకొచ్చిన ఏ సమస్యను కూడా మేము త్వరలోనే స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా తీరుస్తాము. ఇప్పుడు మనం కొత్త పెన్షన్ల కోసం మీరు దరఖాస్తు పెట్టుకోండి, ఇందిరా మిల్లు కోసం దరఖాస్తు పెట్టుకోండి. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంకా రాని పేర్లు ఎవరున్నా కానీ వాళ్ళు కూడా మన దరఖాస్తు పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారము ఎలా ఇవ్వాలనో వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఎవరైతే అర్హులు ఉంటారో తప్పకుండా వాళ్ళకి కంపల్సరీ ఇందిరా మిల్లు ఇవ్వడం జరుగుతుంది, డబ్బులు పెట్టి ఇవ్వడం జరుగుతుంది, పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా ప్రజలు సద్వినియోగపరచుకోవాలి. ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము రానున్న వర్షాకాల దృష్టి కాబట్టి ఎవరు కూడా దయచేసి మూరీలల్లా మీరు చెత్త పడేయద్దు, బాటిల్ పడేయద్దు. మన వార్డును మనం క్లీన్ ఉంచుకోవాలి. శుభ్రపరచుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. మన వార్డుని ఈ జమ్మికుంట పట్టణంలో 5వ వార్డులోనే ఒక ఆదర్శమైన వార్డుగా తీర్చిదిద్దాలని ఒక దృఢమైన సంకల్పంతో వర్క్ చేస్తున్నాం. మీరందరూ సహకరించాలి. ఏ సమస్యలు మా దృష్టి తీసారని తప్పకుండా మీరు తీర్చాలని సిద్ధంగా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు.